దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అమెరికాలో తీసుకుంటున్నటువంటి రోజుకొక నిర్ణయాలనేవి విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయా? ముఖ్యంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? వాళ్ళంతా తిరిగి రావాల్సిందేనా? బోల్డ్ అని డౌట్స్ అనేవి వస్తున్నాయి ఒకవైపు స్టూడెంట్స్లోనూ, మరోవైపు ఇక్కడే ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో కూడా. నిజంగా ట్రంప్ అలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? తమ దగ్గర చదువుకోవడానికి వస్తున్న వాళ్ళకి ఎందుకు అంతలా అన్యాయం చేస్తున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి మతలబేంటి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్కారం అండి. యూజువల్గా ఒక వినిపిస్తున్న వాదన ఏంటంటే, ట్రంప్ వచ్చాడు కాబట్టి ఫస్ట్ అమెరికన్లకి ప్రయారిటీ ఇస్తున్నాడు. ఓకే, అమెరికన్లకి ప్రయారిటీ ఇవ్వాలి, కాదనట్లేదు. మిగతా వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? వారిని ఎందుకు అలా తరిమేస్తున్నారు? అంత నిర్దాక్షిణ్యంగా ఎందుకని పంపించేస్తున్నారు అనేటువంటి ఒక వాదన మాట వినిపిస్తోంది కదా. ఎలా చూస్తారు దీన్ని? ఇదేం లేదు మేడం, గాలి బుడగ కదా. ఇప్పుడు గాలి బుడగ సిద్ధాంతం ఏంటి? ఎంతసేపు గాలిలో ఎగిరినా ఒకరోజు పేలిపోతుంది. మనం మామూలుగా స్కూటర్ టైర్ ఉంటుంది కదా, గాలి తక్కువ ఉన్నప్పుడు సరిగ్గా ముందుకు పోతుంది. మనం ఓవర్ ప్రెజరైజ్డ్ చేస్తే ఏమవుతుంది? అది పేలిపోతుంది. ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉండేది కూడా అదే. అమెరికాలో ఏం జరుగుతూ ఉందంటే, ఎక్కువైపోయింది, విపరీతం అయిపోయింది. అంటే 3,39,000 మంది పోయారు లాస్ట్ ఇయర్. మీకు 1980 ఆ ప్రాంతంలో తీసుకుంటే చాలా కొంచెం బాగా డబ్బులు ఉండేవాళ్ళు, కొంచెం ఐఫై ఫ్యామిలీస్ నుంచి పోయేవాళ్ళు అమెరికాకి. పోయి అక్కడ వాళ్ళకి నచ్చితే సెటిల్ అయ్యేది. అట్లా 90s తర్వాత ఏమైందంటే, ఈ వరల్డ్ లిబరలైజేషను వీటన్నిటి ప్రభావం వల్ల మధ్యతరగతికి కూడా అమెరికా అందుబాటులోకి వచ్చింది. మధ్యతరగతి పిల్లలు కూడా అమెరికా పోయి అక్కడే ఏదో ఉద్యోగాలు చూసుకొని అక్కడే సెటిల్ కావడం ఇదంతా స్టార్ట్ అయింది. ఇది క్రమేపీ ఏమైపోయిందంటే, ఈ 20-25 ఏళ్లలో విపరీతంగా మన వాళ్ళు అక్కడ ఉన్నారు. సరే, మన వాళ్ళు ఉంటే ఏమిటి ఇబ్బంది వాళ్ళకి అంటే, వీళ్ళ సంఖ్య పెరిగిపోయి, ఈ ఏషియన్స్ కానీ ముఖ్యంగా ఇండియన్స్ కానీ వీళ్ళంతా సంఖ్య పెరిగిపోయి అమెరికా వాళ్ళకి ఎవరైతే నేటివ్స్ అమెరికా వాళ్ళు ఉంటారో మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మాకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి, మా పరిస్థితి ఏమిటి అనేది ఒకటి మొదలైంది. ట్రంప్ గెలవడానికి ముఖ్యమైన కారణం ఏమంటే, ఈ అమెరికాకు సంబంధించిన అన్యాయం జరుగుతుందని మన వాళ్ళు కూడా ట్రంప్ కేశారు. అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్, ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా ట్రంప్కే వేశారు ఈసారి. ఎందుకు వేశారు అంటే, ఈ ఇండియన్స్ సంఖ్య వీళ్ళందరూ తగ్గించేయాలి, వీళ్ళందరూ వెనక్కి పంపించేయాలి అనేది పాయింట్. సరే, ఇప్పుడు మన పిల్లలు అక్కడ ఉన్నారు కదా, ఏమిటి వాళ్ళ పరిస్థితి అంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఎందుకు ఎదురైందంటే, సరే డబ్బులు బాగా ఉండి ఫీజులన్నీ కట్టుకొని నెలకు ఇంటి నుంచి 2 లక్షలు 3 లక్షలు ఖర్చులకు తెప్పించుకోగలిగి చదువుకున్న విద్యార్థుల శాతము 10-20% మించి ఉండదు. వాళ్ళు ఓకే, వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళకేం పని చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు ఉన్నారే 70-80% మంది, వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ బ్యాంకులో ఏదో అప్పు తీసుకోవడము, ఏదో వాళ్ళకున్న ఆస్తులు షూరిటీ చూపించి అప్పులు తీసుకోవడము, ఫీజులు కట్టడానికి సరిపడా అక్కడ వెళ్ళి జాయిన్ కావడము, జాయిన్ అయిన తర్వాత చదువుకుంటూ పార్ట్ టైం చేస్తూ నెలకు ఒక $1,000 $1,500 సంపాదించుకొని తమ ఖర్చులకి వర్కౌట్ చేసుకుంటారు. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఏమైందంటే, అది యాక్చువల్గా నేరం. అది అది మనం వెళ్ళేదే రాంగ్ పద్ధతుల్లో వెళ్తున్నాం. అమెరికా వాళ్ళు మీకు ఏం చెప్పారు? వచ్చి చదువుకోండి, ఫీజులు కట్టి అన్నారు. కానీ మనం అలా వెళ్ళడం లేదు. వాళ్ళు ఏమడుగుతున్నారు? అయ్యా, మీకు చదువుకునే దానికి సరిపడా డబ్బులు ఉన్నాయా లేదా మీ అకౌంట్లో అంటే, మనం అకౌంట్లో డబ్బులు కూడా చూపిస్తున్నాం. సరే, పద్ధతులు ఏమైనా కావచ్చు, మనము అకౌంట్లు, దీనికంతా ఈ కన్సల్టెన్సీలు ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. మనం అకౌంట్లో అయ్యా మా దగ్గర 40 లక్షలు ఉంది, 50 లక్షలు ఉంది, మేము చదువుకోవడానికి వస్తున్నామని వెళ్ళాం. మనం సఫిషియంట్ అమౌంట్ అయితే ఉంది వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అనివార్యంగా ఇంటి నుంచి 2 లక్షలు 3 లక్షలు తెప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి మనం అనివార్యంగా అక్కడ మన పిల్లలు పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. సరే, ఈ పార్ట్ టైం జాబ్స్ నేరమని అమెరికా వాళ్ళకి తెలియదు అంటే తెలుసు. వాళ్ళు ఏం చేశారు?
వాళ్ళకున్న వ్యాపారాలు, వాళ్ళకున్న అవసరాలు, ఇప్పుడు అనేక సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, లేదా చిన్న చిన్న సంస్థలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ బేబీ సిట్టర్లు, అన్ని బేబీ సిట్టర్లు, ప్రతిదీ. వీళ్ళకి అమెరికా వాళ్ళని హైర్ చేసుకోవాలంటే వాళ్ళ రూల్స్ ప్రకారం ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. అంటే మన పిల్లలు గంటకు $10 పని చేస్తే అమెరికా వాళ్ళకి $20 పైన ఇవ్వాలి. కాబట్టి ఇదంతా వాళ్ళకి కుదరదు. కాబట్టి ఇక్కడ ఉన్న చదువుకుంటున్న పిల్లల్ని అనేక మందిని వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ ఉంది, జాబ్ ఇచ్చాడు అనుకోండి, మన తెలుగు పిల్లలకు, ఇంకా ఏదో ఒక విదేశీ విద్యార్థులకు జాబ్ ఇచ్చాడు అనుకోండి, మరి తెలియక కాదు అది క్రైమ్ అని తెలుసు. తెలిసి కూడా ఏమిటంటే వాడికి రోజుకి సగం డబ్బులు మిగులుతాయి. ఈ పిల్లవాడు ఏమిటంటే గట్టిగా బాగా పనిచేస్తాడు. ఎందుకంటే అక్కడ పోయి జీవించాలి కాబట్టి మన పిల్లలు చాలా డిసిప్లిన్గా పనిచేస్తారు. పని చేసి అక్కడ డబ్బులు తీసుకుంటారు. ఈ అమెరికా సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు కదా, దీనికి ఎవరో ఒకరు, వాళ్ళకు తెలియదు అంటే వాళ్ళకు తెలుసు. ఇంతకాలం వాళ్ళు ఏం చేశారంటే చూసి చూడనట్టు ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఏం చేశాడంటే నువ్వు చదువుకోవడానికి వచ్చావు కాబట్టి చదువుకో అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? అప్పులు చేసి వెళ్ళారు. అప్పులు చేసి వెళ్ళారు. ఇంటి నుంచి 2 లక్షలు 3 లక్షలు తెప్పించుకునే పరిస్థితి లేదు. వెనక్కి వస్తే ఈ అప్పులు కూడా తీర్చాలి. ముందుకు పోవడానికేమో వాడు ఎప్పుడైనా మనల్ని పట్టుకొని వెనక్కి పంపించేస్తాడు. ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కూడా భయపడుతున్నారు. దీనికి తోడు చదువు అయిపోయిన తర్వాత అది ఓపీటీ ఉంటుంది కదా, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని, అది కూడా క్యాన్సిల్ చేసేస్తాము అనే మూడ్లో. అది ఎందుకంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మీకు కొంత టైం ఇస్తారు. ఈ టైంలో మన పిల్లలు ఉద్యోగాలు ఎత్తుక్కోవడము, H1B కోసం ట్రై చేయడం, ఇలా ఏదో చేస్తూ ఉంటారు. ఇదంతా ఏమైపోయిందంటే అమెరికా వెంట మనం పరుగులు తీసి ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. ఈ ఓవర్ క్రౌడెడ్ వల్ల వెళ్ళిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వెళ్ళిన వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు? ఇంత అంటే పని చేస్తున్నప్పుడు ఇబ్బందులు పడ్డారు. మీకు రోజుకి 7 గంటలు 8 గంటలు పని చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదువుకోవడం, ఇదంతా కూడా స్ట్రెయిన్ కదా. దానికి తోడు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఎక్కువ వస్తాయని రిస్కీ ప్లేసుల్లో పనిచేస్తున్నారు. రిస్కీ ప్లేసులు అంటే ఒక డౌన్ టౌన్ ఏరియానో, లేదంటే ఒక డ్రగ్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియానో, గన్ కల్చర్ ఉన్న ఏరియానో ఉంటుందనుకోండి. అక్కడ ఆ సూపర్ మార్కెట్, పెట్రోల్ బంకులో ఏవో ఉంటాయి, అక్కడ పని చేయడానికి ఎక్కువ డబ్బులు ఇస్తారు. మామూలుగా ఇచ్చే డబ్బుల కంటే అక్కడ రిస్క్ ఉంది కాబట్టి ఎవరు రారు కదా, ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఎక్కువ డబ్బులు ఇస్తే మన వాళ్ళు పోయి పని చేస్తున్నారు. అటు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ గన్ కల్చర్లో చనిపోయిన పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా ఏమైపోయిందంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కావాలి కదా, ఆల్రెడీ ఆడ సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఏది మన ఇండియన్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ, వీళ్ళు వాళ్ళకి పోటీగా వెళతారు. అంటే వాడికి ఒక $6,000 వస్తూ ఉందనుకోండి నెలకు. ఈ $6,000 వాడు చేసే పని వీడు 3,000కే చేస్తారంటారు. అక్కడ వాడికి ఉపాధి కూడా దెబ్బపడుతుంది. వాడి ఉపాధి పోతా ఉంది. వాడి ఉపాధి పోతే వాడికి ఇంకా డేంజర్. ఎందుకు డేంజర్ అంటారా? వీళ్ళు ఏం చేస్తారంటే ఉద్యోగం వచ్చిన వెంటనే ఒక ఇల్లు కొనుక్కుంటారు. ఎందుకు ఇల్లు కొనుక్కుంటారంటే అక్కడ వీళ్ళు కట్టే రెంటు, వీళ్ళు కట్టే EMI 2 ఈక్వల్గా ఉంటాయి. పెద్దగా వడ్డీ రేట్లు బీభత్సంగా ఏమి ఉండవు. దానికి తోడు మీరు కట్టే డౌన్ పేమెంట్ కూడా అబ్నార్మల్ ఏమి ఉండదు. మీరు కట్టుకోగలిగిన స్థాయిలో ఉంటుంది. అంటే ఒక $5,000 $10,000 ఎంతో మీరు కొనే ఇంటి స్థాయిని బట్టి ఉంటుంది. ఈ EMI ఎలాగో మనం రెంట్ ఎవడికోడికి పే చేయాలి కాబట్టి మన ఇంటినే మనం ఓన్ చేసుకుందామని వాళ్ళు కమిట్మెంట్స్ పెంచుకుంటారు. వాడికి ఒక $6,000 జీతం వస్తుంది అనుకోండి, వాడు కమిట్మెంట్స్ పెంచుకొని ఏం చేస్తాడంటే వాడికి వచ్చే దాంట్లో $3,000 EMIలు కట్టుకోవడానికి పెట్టుకుంటాడు. ఇప్పుడు వీడు పోటీకి వస్తే వాడు $3,000 వాడు పని చేయలేడు. $3,000 పని చేస్తే వాడు ఏం చేయగలుగుతాడు? అప్పులు కూడా తీర్చుకోలేడు. పోనీ ఆ ఇంటిని అమ్మేద్దామంటే అది కుదరదు. ఎందుకు కుదరదంటే ఆడ ఫస్ట్ హ్యాండిల్ ఇండ్లే అనేకం ఉంటాయి. ఈ సెకండ్ హ్యాండిల్ ఇంటిని ఎవడు కొంటాడు? ఎవడు కొనడు. కొన్నా మీకు మీరు పెట్టిన పెట్టుబడికి మొత్తం నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి అంతా ఇరుక్కునేసినారు. అందరూ పోయి ఇరుక్కునేసినారు. అక్కడ స్థలం లేని చోట ఒక 1000 మంది బట్టే ఒక ఏదో ఉంటుంది కదా, ఒక ట్రైన్ బోగి ఉందనుకోండి, దానికి ఒక 100 కెపాసిటీ ఉంటే ఒక 600 మంది ఆ బోగీలు ఎక్కితే ఏమైపోతుంది? ఎవరికి గాలి ఆడదు. అట్లా బాగా అంత ముందు ఎప్పుడో 90sలో పోయి సెటిల్ అయిన వాళ్ళ పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు గత 5-10 ఏళ్లలో పోయిన వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. అంటే జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వెళ్ళిన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఈ డూప్లికేట్ కన్సల్టెన్సీలు ఉంటాయి. అది మన వాళ్ళు తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు దాంట్లో. వీళ్ళు ఏం చేస్తారంటే అంతా మోసమే.
వీళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తాననేది మోసమే. అంటే ఇప్పిస్తారు, ఇప్పించి వాడికి వచ్చే $1000 వీడు 500 కమిషన్లు తినేస్తాడు. అంటే వీళ్ళ నిస్సహాయతని ఆధారంగా చేసుకుని ఈ మోసాలు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. దాంట్లో మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మన వాళ్ళని ఆ మోసాల్లో పట్టుకుని ఇండియాకి పంపించేసిన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళంతా కూడా అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వాళ్ళే కొంతమంది. కాబట్టి ఇదంతా ఏమంటే ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏమంటే మనం ఇండియాలోనే ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడం అనేది ఒక పద్ధతి. ఇంతకుముందు గల్ఫ్ ఉండి ఆ బుడగ బేలిపోయింది చూడండి, గల్ఫ్ వార్ వచ్చినప్పుడు అందరూ వెనక్కి వచ్చేసారు. అంటే అది ఒక స్కిల్డ్, అది లేబర్ సంబంధించిన గల్ఫ్ ఎక్కువ పోయేవాళ్ళు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకే అసలైన ఇబ్బందులు ఉండేది. నర్సింగ్ నుంచి వెళ్ళేవాళ్ళు, ఫార్మసీ నుంచి వెళ్ళేవాళ్ళు కూల్గానే ఉన్నారు. ఈ సమస్య అంతా ఇప్పుడు ట్రంప్ పెడుతున్న ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే అమెరికాలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ముతలాకుతలం అవుతా ఉంది. ఇప్పుడు 125% టారిఫ్లు విధిస్తే ఇప్పుడు చైనా మీద అతను వారు ప్రకటించాడు. చైనా వస్తువు లేకుండా మనం ఒక రోజైనా జీవించగలమా? అసలు మన దేశంలోనే ఒకసారి ఊహించుకోండి మీరు, చైనా 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 కదా, ఏ వస్తువు చూసినా చైనా ప్రోడక్టే ఉంది మనకు. ఇక అక్కడ కూడా అంతే, డాలర్ షాపులను ఉంటాయి. సింగిల్ డాలర్కి మన దగ్గర $100 ఏదో వస్తువు దొరికిన అన్ని వస్తువులు $100 అక్కడ డాలర్ షాప్స్ ఉంటాయి. ఈ డాలర్ షాపుల్లో సగం చైనా వస్తువులే ఉంటాయి. మరి వీటన్నిటినీ మీరు సుంకాలు పెంచి ఇవన్నీ చేయడం వల్ల అవన్నీ రేట్లు పెరుగుతాయి కదా. మీకు ఎగుమతులు మీకు ఎలాగైతే తగ్గిపోతాయో దిగుమతుల మీద వచ్చేవన్నీ కూడా రేట్లు పెరుగుతాయి. ఇవన్నీ రేట్లు పెరిగినప్పుడు వాళ్ళకి సహజంగానే అమెరికన్స్ ఏం చేయాలా, ఖర్చులు తగ్గించుకుంటారు. ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో అమెరికానే కాదు, ఏ దేశమైనా సరే ప్రజలు తమ ఖర్చుల్ని తగ్గించుకుంటే మునిగిపోతుంది. ప్రజలు ఖర్చు పెడతా ఉండాలా, డబ్బు చలామణిలోనే ఉండాలి. మనకి ఎందుకు ఇన్ని ఈఎంఐలు అవి ఇవి డిస్కౌంట్లు అని ఇచ్చి అన్ని కొనిపించేది? మన దగ్గర రూపాయి ఉండకూడదు. మనం ఎప్పుడు అప్పుల్లోనే ఉండాలి, నెల నెల బిల్లులు కడుతూనే ఉండాలి. మనం ఇంత మునుపు మీరు గమనిస్తే 20-30 ఏళ్ల క్రితము పొదుపుకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు వచ్చేటివి. పొదుపు చేయండి, పొదుపు శ్రీ మహాలక్ష్మి ఏదేదో అనేవాళ్ళు కదా. ఇప్పుడు ఎవరు అనడం లేదు, గమనించండి మీరు. పొదుపు అనే అడ్వర్టైజ్మెంట్ పొరపాటున కూడా రాదు. డబ్బులు ఖర్చు పెట్టించే అడ్వర్టైజ్మెంట్లు 100 ఉంటాయి. అందులో ఆఫర్లతో పాటు ఆఫర్లు, కార్లు కొనండి, బట్టలు కొనండి, బంగారం కొనండి, ఇల్లు కొనండి, అవి కొనండి, ఇవి కొనండి. అంటే మీరు నిరంతరము ఈఎంఐలు కడుతూ బిల్లులలో అంటే అప్పుల్లో ఉంటేనే ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. మనకంటే అమెరికా ఇంకా ఘోరం. అమెరికాలో ఏంటంటే నిరంతరం డబ్బు చలామణి జరుగుతూనే ఉంటేనే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. అంటే ఈ విషయాలన్నీ ట్రంప్కు తెలియవంటే తెలుసు. అతను ఏదో అమెరికాని మళ్ళీ గ్రేట్ చేయాలనేది నినాదం పెట్టుకున్నాడు కదా. నినాదం పిచ్చి పెట్టి అతనికి ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేయడం వల్ల వచ్చేది ఏమిటంటే అమెరికా వాళ్ళు ఇబ్బందులు పడతారు, మన వాళ్ళు అంతకంటే దారుణంగా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు మన విద్యార్థులందరినీ కూడా పంపించేస్తున్నారు చిన్న చిన్న కారణాలతో. అంటే మీరు పొరపాటున డ్రైవింగ్ తప్పు చేసి మీ మీద ఒక చలానా ఉన్న టికెట్ ఉన్నా కూడా మీరు శిక్షార్హులే, మీరు వెళ్ళిపోయిన ఇంటికి 15 రోజుల్లో అంటున్నారు. అంటే ఏదో కోర్టులు అవి ఇవి నడుస్తున్నాయి అనుకోండి. ఈ 3 ఏళ్ళు కష్టమే వాళ్ళకి. ట్రంప్ని వాళ్ళే ఏరుకోరి ఎందుకు తెచ్చుకున్నారు? ఆయన ఏదో మా అమెరికాని మార్చేస్తాడని తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ లేకపోతే వాళ్ళ వ్యాపారాలు జరగవు. ఈ భారతీయ విద్యార్థులు కావచ్చు, చైనీస్ కావచ్చు, చాలామంది కొరియా వాళ్ళు, వీళ్ళంతా విపరీతంగా ఉన్నారు కదా అక్కడ. వీళ్ళందరూ లేకుండా $4,380 కోట్ల వచ్చింది అమెరికాకు ఆదాయం కేవలం విద్యార్థుల వల్ల, విద్యార్థులు ఫీజులు కట్టడం వల్ల. మరి ఇదంతా ఆదాయమే కదా. అసలు వీళ్ళంతా లేకపోతే ఆడున్న యూనివర్సిటీలు సగం మూసేస్తారు. ఎక్కడున్నాయి ఆడ? వీళ్ళు మన పిల్లలు, విదేశీ పిల్లలంతా చేరితేనే కదా అమెరికాలో అన్ని యూనివర్సిటీలు నడుస్తున్నాయి. మరి వాళ్ళంతా ఏమైపోవాలా? కాబట్టి ఇదంతా ఒకరినొకరిని చుట్టుకునేసింది. అందరూ చక్రవ్యూహంలో ఇరుక్కున్నారు పోయి. ఈ ట్రంప్ మరి తగ్గినట్టే కనిపిస్తున్నాడు. తగ్గితే మంచిది. కానీ ఇంకే అమెరికా బుడగైతే పేలిపోయింది. ఇంక పల్లెల్లో కూర్చొని మావాడు అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది. ఇప్పుడు మీరు ఏ పల్లెటూరు కనవ్వండి, ఒక 25 మంది పెద్దవాళ్ళు కనిపిస్తారు అమెరికా చూసి వచ్చిన వాళ్ళు. ఒకప్పుడు అమెరికా ఏ దిశలో ఉందో కూడా ఎవరికి తెలియదు. ఈరోజు మీరు ఏ పల్లెటూరులో అయినా అడగండి, ఆ పల్లెటూరులో 10 మంది అమ్మాయిలు అబ్బాయిలు అమెరికాలో ఉంటారు. ఆ ఊరిలో ఉన్న పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా అమెరికాని చూసి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఏదైనా
పురుడు డెలివరీలు ఇవన్నీ అయినప్పుడు అక్కడ ఖర్చులు భరించలేరు కాబట్టి యాక్చువల్గా వీళ్ళు పోయేది అసిస్టెంట్లుగానే, హెల్త్ అసిస్టెంట్లుగానే పోయేది మనము. కానీ మనం ఏదో చెప్పుకుంటూ ఉంటాం అమెరికా పోయించినాం అని. కాబట్టి ఈ డాలర్స్ డ్రీమ్ అనేది బుడగా అయిపోయింది దాని పని. ఈ అయిపోయిందనే దాన్ని గుర్తించి ఇంక డబ్బులుంటే పోండి, మీరు ఉద్యోగం చేయండి, లేదంటే వెనక్కి వచ్చేయండి. ఏమైనా వీళ్ళు వెళ్తారు కదా, 3,30,000 మంది వెళ్ళారు కదా, వీళ్ళలో 20,000 మంది కూడా వెనక్కి రారు. 3,30,000, 3,15,000 మంది ఆడే ఉండాలనుకుంటారు. ఎక్కడున్నాడు స్పేస్? మీకు ఎక్కడుంది జాబ్స్? ఎక్కడున్నాయో లేదు కాబట్టి అది మీరు వెనక్కి రాలేరు. ఎందుకు రాలేరంటే ఇక్కడ ఉన్న కమిట్మెంట్స్ కోసం వెనక్కి రాలేరు. పైగా అక్కడ అలవాటు పడితే కూడా కష్టమే. ఎందుకంటే మీకు సివిక్ కమ్యూనిటీస్ కానీ, ఈ ట్రాఫిక్ కానీ, ఇదంతా ఒక సిస్టమ్ ఉంటుంది కదా, మనకు సిస్టమ్ ఉండదు ఇక్కడ. కాబట్టి ఆడ డ్రైవ్ చేసేవాడు ఈ డ్రైవ్ కూడా చేయలేడు, ఈ ట్రాఫిక్ తట్టుకోలేడు వాడు. ఏదో న్యూయార్క్ లాంటి నగరాలు మినహాయిస్తే మిగతా ఊర్లు ఎక్కడా కూడా పెద్ద ట్రాఫిక్ ఇవన్నీ ఏమి ఉండవు కదా. కాబట్టి అక్కడున్న సౌకర్యాలకు అలవాటు పడి అమెరికా వదిలి రావాలనిపించదు. అక్కడ ఉండాలంటేనేమో ఈ నిరంతరం స్ట్రగులు, చాలా ఇబ్బంది, అంటే ఏమంటారు, స్ట్రెస్ గురవుతున్నారు పిల్లలంతా కూడా. కాబట్టి ఇక మీద డబ్బులు ఉండేవాళ్ళు పోండి. ఇంటికాడ 40 లక్షలు 50 లక్షలు అప్పులు చేసిపోతే మాత్రము ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్టే. వీళ్ళు పోయి వాళ్ళకు కూడా ప్రమాదం చేస్తున్నారు. ఆల్రెడీ ఆడ ఉండి ఉద్యోగాలు చేస్తుంటారే వాళ్ళు కూడా ఇబ్బందులు పాలైపోతున్నారు. వీడు అంటే వీడు ఒకడే కదా, వీడు బతకాలి కాబట్టి వీడు ఏం చేస్తాడు, 6,000 రూపాయల డాలర్ల జీతాన్ని 3,000కే చేస్తాడు. వీడికి సర్వైవల్ కాబట్టి. వాడేమో ఆల్రెడీ కమిట్మెంట్స్కి ఫిక్స్ అయిపోయి ఈ జీతం నాకు వస్తుందేమో అనే భ్రమలో ఉంటాడు. వాడికి ఆ జీతం పోయిందంటే ఆ కమిట్మెంట్స్ అని వాడెప్పుడు తీర్చుకుంటాడు. కానీ వాళ్ళు అందరూ ఈ సర్కిల్లో ఇరుక్కునేశారు. దీని ఇది కూడా అదనంగా ట్రంప్ వచ్చాడు. ఆల్రెడీ బ్యాడ్ వెదర్ స్టార్ట్ అయింది. ట్రంప్ వచ్చి అదనంగా వచ్చి రిసెషన్, ఈ సుంకాలు, ఈ గోలంతా పెట్టి తెచ్చిపెట్టేశాడు. కాబట్టి ఇంకా అమెరికా అనేది డ్రీమ్ కాదు. అమెరికా అనేది ఒక రకమైన పీడకల, ఇంకా పోతే లేదు మేము పోతాము అమెరికాలోనే, ఏమైనా సరే డాలర్లు తెచ్చుకుంటాము అని అనుకుంటే 10 మందిలో ఒకడు కూడా సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు అట్ ప్రజెంట్. వేరే సాఫ్ట్వేర్ కాకుండా వేరే విభాగాల్లో పోయిన వాళ్ళు ఓకే, కానీ వాళ్ళు లేరు కదా ఎక్కువ. ఈ నర్సింగ్లోనూ అంతా ఈ సాఫ్ట్వేర్లోనే నడుస్తూ ఉంది అంత చుట్టూ. సో ఎందుకు వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు చూసుకోవాలి, ఒక సక్రమమైన పద్ధతి. అందులో వాళ్ళు అమెరికన్లు ట్రంప్ ఏం ఆంక్షలు ఎందుకోసం పెట్టారనేది కూడా మనం అర్థం చేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏం ఆలోచన చేయరు. ప్రతి వాళ్ళకి డాలర్లు సంపాదించాలని కోరుకున్నప్పుడు ఎందుకు ఆలోచిస్తారు? మనం సక్సెస్ అయ్యి వస్తామేమో మనకు తెలియదు కదా. ఇదే ఉంటుంది. అంటే గవర్నమెంట్ విధించే, అంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి ఉపద్రవాలు వస్తాయి. వీటికి తట్టుకొని నిలబడే వాళ్ళు ఉంటారు, నిలబడలేని వాళ్ళు వెనక్కి రావాల్సింది. వాళ్ళు బలవంతంగానే పంపిస్తారు, మనం సర్వైవ్ కాకుండా వెనక్కి వస్తాము. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ని అర్థం చేసుకోగలిగితే బెటర్, లేకపోతే ఇంకా కష్టాలే. ఇక్కడ తల్లిదండ్రులకు కూడా కష్టాలే. అవును, పాపం వీళ్ళు ఏవో ఉన్న ఆస్తులు అవి ఇవి తాకట్టు పెట్టి పంపిస్తారు కదా. వాళ్ళకేమో ఇంటికి పోతే, ఖాళీ చేతులతో ఇంటికి పోతే అమ్మా నాన్న ఏమనుకుంటారని, వీళ్ళేమో మా పిల్లలు అమెరికాలో ఉన్నారని ఇక్కడ అది ఏమంటారు, అది ఆనందంగా చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. అమెరికా నుంచి వాడు ఖాళీ చేతులతో వచ్చాడంటే వీళ్ళు షాక్ అయిపోతారు. ఈ చిన్న ఎమోషనల్ సమస్యలన్నీ ఉన్నాయి దీంట్లో. ఎస్ మహర్షి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.